తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంది. 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తున్నారు. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాగల 48 గంటల పాటు ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాల్లో 1-2 చోట్ల అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. మరోవైపు ఈ నెల 19న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తూ ఉండగా అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో పలు ప్రాంతాల్లో నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తాలో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడా జల్లులు కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ దీని యొక్క ఇంపాక్ట్ రేపటి నుంచి ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ కూడా ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఒక మాసరు వర్షాలు మటుకి విస్తారంగా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే రేపు ఎల్లుండి 2 డేస్ వరకు కూడా చెప్తున్నాం. అలాగే ఉత్తరాంధ్రలో అయితే రేపటి వరకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా 1-2 చోట్ల ప్రెడిక్షన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా ఒక మాసం నుంచి